జీరో అయిపోతుంది. నేను చాలాసార్లు బాధ అనిపించే అంశం ఏంటంటే అనేక దరఖాస్తులు వచ్చేది. మాకు ఫెడరేషన్ కావాలి, మాకు ఓటర్ ఫెడరేషన్ కావాలి, మాకు బట్టల ఫెడరేషన్ కావాలి, మాకు ఇంకో ఫెడరేషన్ కావాలి, ఇంకా అడిగేది నాకుగా. మరి ఫెడరేషన్తో మీకు ఏమొస్తుంది అని మీకు డబ్బులు వస్తాయి. ఆ ఫెడరేషన్ ఏమైనా పాలాభిషేకం జరిగింది. ఫెడరేషన్స్ పాలాభిషేకాలు జరిగినాయి తప్ప ఒక్క రూపాయి అయితే ఖర్చు పెట్టలేదు. మళ్ళీ పాలాభిషేకం జరిగేది, మళ్ళీ బడ్జెట్ పెట్టాలని ఎంపీసీలకు 1000 కోట్లు ఆగాలి, లేకపోతే ఫెడరేషన్లకు 100 కోట్లు 50 కోట్లు ఆగాలి, మళ్ళీ ఒకసారి పాలాభిషేకం జరిగింది. సంవత్సరాల కాలంలో 5,000 బిల్లు కూడా ఖర్చు కాకపోతుంది. 5,000 బిల్లు అనేక సంవత్సరాలు. అందువల్ల సరే ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, స్పష్టంగా చెప్తే ఆయన రాసుకోండి, ఏమనుకోవద్దు. అంటే మా అనుమానాలు అబద్ధమాడే రాజకీయ నాయకులే ప్రజలు నమ్ముతారని చెప్పి ఆయన బాటగా చెప్పాడు. నిజాన్ని చెప్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఎవరు సక్సెస్ఫుల్గా అబద్ధాలు చెప్పగలుగుతారో నమ్మించగలరు వాళ్ళే రాజకీయాలు రాణిస్తారని సిద్ధాంతం నమ్మింది. కాబట్టి 2 సంవత్సరాలు దాటిపోయి 3 సంవత్సరాలు పెట్టి సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు. ఇతర మనం చెప్పినట్టుగా ఎన్నికలలో మనం ఎన్నికల ముందు చాలా మాట్లాడారు. ఒక ఎన్నిక జరిగి 2 ఎన్నికలు జరిగి 3 ఎన్నికలు 4 ఎన్నికలు జరిగిన ఆస్కారం ఉంది. కాబట్టి నా సూచన ఏంటంటే నా వ్యక్తిగత సూచన అంటే ఇప్పటికే కొంత గతానికి ఇప్పటికీ చైతన్యవంతమైన మాట వాస్తవం. ఐక్యత పెరిగింది, స్పృహ పెరిగింది, 5 నిజాలు చేయాలని తపన పెరిగింది. ఇది మంచి శుభపరిణామం. నేను దీన్ని ఏదో గిట్టే ఉంటుందని చెప్పి నేను ఆత్మీయ భావంతో మాట్లాడట్లేదు, కానీ తప్పకుండా ఒక శుభపరిణామం జరిగింది. ఇది ఎప్పుడూ బలహీనత మాత్రం భావించాల్సక్కర్లేదు. ఎవరైనా నాడు మనం ఓట్లేసి అర్హతని కాడ ఉండేటంటే మనకి మనం పాలించుకునే, మళ్ళీ మనం శాసించుకునే, మన వర్గాలు మనం పనిచేస్తున్న పైకి రావాలని డెఫినెట్గా ప్రతి ఒక్కరి లోపల ఎక్కడో ఉంటుంది. మేకలుగా జరుగుతున్నప్పుడు మీరు అనుకుంటున్నచ్చు ఎవరు స్పందిస్తలేరు కదా, ఎవరు యాక్టివ్ లేరు కదా, ఎవరి పార్టీ వాళ్ళకే ఉంది కదా అనుకుంటూ ఉండొచ్చు. సందర్భం వచ్చినప్పుడు మనం పొందినప్పుడు డెఫినెట్గా మాట్లాడే వచ్చినప్పుడు మాట్లాడతారు. కాబట్టి నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, కొత్త డిమాండ్స్ కాదు. బీసీ డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చారు ఆ హామీలలో ఇప్పటిదాకా నువ్వు ఎన్ని అమలు చేసినావు, నువ్వు ఎట్లా అమలు చేస్తావు, నీ రోడ్గా ప్రకటించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎవరి జారీ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలైతే మాట చెప్తారో ప్రజల జారీ తప్ప, తెలంగాణ ప్రజల జారీ తప్ప ఏ పార్టీ జారీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు అనిపిస్తుంది మొత్తం ఆహా ఓహో అంటూ ఉంటారు, ఇంత ప్రమాణం అనిపిస్తుంది. దెబ్బలు ఉంటే దిమ్మ తిరిగిపోతుంది. కాబట్టి ఆ దెబ్బ కొట్టే అక్కడ రాకుండా ఉండాలని మీరు కోరుతున్నారు. కాబట్టి తప్పకుండా బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 20,000 కోట్ల రూపాయలు తప్పకుండా కేటాయించాలి. నాకు తెలిసి బడ్జెట్ పుస్తకాన్ని ప్రింట్ అయితే కదా మీకు అర్థం కాదా, విజయనగరం లాంటి కూడా అర్థం కాదా అనుకుంటారు. ఇవన్నీ ఎప్పుడో 6 నెలల క్రితమే 7 నెలల క్రితమే దీనికి పునాది పడి కొంత బుక్స్ రీడింగ్ అయినప్పటికీ కూడా నేను అనేకసార్లు చూసిన రాజధాని దగ్గర పొడవ అన్నట్టుగా పెట్టే సంకల్పం ఉంటే తప్పకుండా చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత ఒక పాట వేయాల్సిన దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి సర్కార్ని మీరు అనుకుంటున్నారు మోసం చేసే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలు మాత్రమే నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు. ప్రజలకు కూడా దానికి ఎట్లా సమాధానం చెప్పాలని తప్పకుండా సమాధానం చెప్పే వ్యవస్థ అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ నా వ్యవస్థ మన మిత్ర బృందం బీసీల కోసం పడుతున్నటువంటి ఆరాధన కావచ్చు, చేసిన కృషి కావచ్చు, అభినందన తెలియజేస్తూ సెలవు.